హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనకి రథసప్తమి, అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం రథసప్తమి సంకల్ప ధ్యానం చేసుకుందాం. రథసప్తమి గురించి చెప్పుకుంటూ ధ్యానం చేసుకుందాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ కూడా స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. మనకు తెలుసు ధ్యానం ఎలా చేయాలో. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంతవరకు మనకు తెలుసు. ఆ శ్వాసని మనం ఎలాగా ధ్యానంలో మన శరీర భాగాలకి ఎలా అప్లై చేసుకోవాలో. ఇప్పుడు సూర్యనారాయణ మూర్తిని ఊహించుకొని మనం ధ్యానం చేసుకుందాం. మనకు తెలుసు సూర్యుడు ఎక్కడ ఉంటాడో. ఎప్పుడు కూడా సూర్యుడు మనకి తూర్పు వైపునే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎవరో కళ్ళు తెరవకూడదు. లోపలికి వచ్చే గాలి, పైకి పోయే గాలి, ఆ రెండింటిని గమనించుకుంటూ ఉండాలి. సూర్యుడు అన్నది ఒక గ్రహం, అలాగే భూమి ఒక గ్రహం. మనకి నవగ్రహాలు ఎలా అయితే ఉన్నాయో సూర్యుడు కూడా ఒక గ్రహం. మనకి నవగ్రహాలు ఉంటాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువ కేతవే నమః అని మనకి నవగ్రహాలు ఉంటాయి. ఇందులో మనకి ముఖ్యమైన వాడు ఆదిత్యుడు. అదితి కశ్యపుడు, కశ్యప ప్రజాపతి, వాళ్ళిద్దరికీ పుట్టినవాడు కనుక ఆదిత్యుడు. ఆదిత్యుడి తల్లి పేరు అదితి. మన ఊపిరినే మనం గమనిస్తూ ఉండాలి. మన లోపలే సూర్యుడు ఉన్నాడు. పైన ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది. మనోరణీయ మహతో మహీయ అని అంటారు. మనం అనుకుంటే భగవంతుడు అణువు కన్నా చిన్నవాడు, అలాగే చాలా పెద్దవాడు, ఆకాశం కన్నా పెద్దవాడు. ఏదైనా సరే మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మన హృదయంలోకి ఆ సూర్యనారాయణమూర్తిని ఆహ్వానించుకొని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. సూర్యనారాయణమూర్తికి 7 గుర్రాలు ఉంటాయి కదా. ఆ 7 గుర్రాలు మనలో షట్చక్రాలు ప్లస్ సహస్రార స్థితి అదనమాట. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటారు కదా. శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రాలతో వచ్చిన సూర్యనారాయణమూర్తికి తెల్లని వస్త్రాలు ధరించినటువంటి సూర్యనారాయణమూర్తికి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నాను. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ప్రచండం చాలా వేగంగా స్పీడ్గా వస్తున్నాడు. ప్రచండమైన కాంతి వెలుగులతో సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు. శ్వేతపద్మంలో ధరించి ఉన్నాడు. తం సూర్యం ప్రణమామ్యహం. అలాంటి సూర్యునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తారు. అదే మన నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో తీసుకున్నాం అనుకోండి, నవగ్రహాలని, అప్పుడు మనకి రవిగ్రహం గురించి ఏం చెప్తారంటే జపాకుసుమ సంకాసం కాశీపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.
సర్వ పాపాలకి కూడా, అన్ని పాపాలు కూడా ఈ దివాకరుని వల్ల పూర్తిగా పోతాయి. దివాకరుడికి ఎప్పుడైతే మనం నమస్కరించామో అప్పుడు పోతాయి. దాన్ని చెప్తారు మనకి, ఆదిదేవ నమస్తభ్యం ప్రసీద మమ భాస్కరం, ప్రభాకర నమస్తభ్యం దివాకర నమో నమః అని చెప్తారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే సూర్యనారాయణమూర్తి దండం పెట్టుకుంటూ ఆ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. మనకి ఏ అనారోగ్యాలు ఉన్నా కూడా అన్నీ పోతుంటాయి అన్నమాట. మనం ధ్యానంలో అంటాం కదా, అలిష్యా నగ్న అని చెప్తుంటారు కదా. ఆ అలిష్యా నగ్న అంటే సూర్యుడు అనమాట, ఆత్మసూర్యుడు. అలాగే సూర్యనారాయణమూర్తికి మనం నమస్కరించుకోవాలి. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః అనుకుంటూ రోజుకి అన్నిసార్లు నేను చదువుతారు కదా. అలాగా మనము ఉదయం లేచి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆ మంత్రం చదువుకుంటే చాలు. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ స్వాహ, సూర్యాయ నమః ఏదైనా పర్వాలేదు. ఆ సూర్యుడికి ప్రత్యక్ష దైవం అని చెప్తారు కదా, సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకోవాలి. మనలో ఎప్పుడు కూడా ఆత్మసూర్యుడు ఉంటాడు. మనలో ఉన్న ఆత్మసూర్యునికి మనం ప్రణమిల్లాలి. అందుకే ధ్యానం చేసేటప్పుడు మన హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పమంటారు. అక్కడే ఉంటుంది మనకి ఆత్మసూర్యుడికి ప్రణమిల్లాలి, మోకరిల్లాలి, నమస్కరించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అలాగే మనకి ఎండలో కూర్చొని సూర్య నమస్కారాలు కూడా చేస్తుంటారు. ఆ నమస్కారాలు ఒక పోచర్లు అంటే ఒక్కొక్క ఆసనాల్లో ఒక రకంగా ఉంటుంది కదా. అవన్నీ కూడా చదువుకుండా ఉండాలి. అంటే ఏ ఆసనం వేసినప్పుడు ఏ మంత్రం జపించాలి అవన్నీ కూడా ఉంటాయి ఇందులో. అందుకే సూర్యుడు మన ఎదుర్కొంటాం, మనం ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నట్టు కనిపిస్తాడు సూర్యుడిని. కాకపోతే సూర్యుడు ఎప్పుడూ కూడా ఒక దగ్గరే ఉంటాడు. భూమి మటుకు అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు కూడా మనతోనే వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ ఉండాలి. ఆలోచనలు గమనించుకుంటూ ఉంటే ఆలోచనలు అవే పోతుంటాయి. ధ్యానం, ధీ ప్లస్ యానం. ధీ అంటే బుద్ధితో చేసే ప్రయాణం ధ్యానం. శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం అని చెప్పారు. ఈ శ్వాస ఉన్నది, మనందరం శుభకరంగానే ఉన్నాం. శవం అంటే శుభం అన్నమాట, శుభకరంగానే ఉన్నాం. కాకపోతే ఆ శ్వాసని ఎలా వినియోగించుకోవాలి అన్న విషయం మనకు తెలియడం లేదు. మనలోనే ఉన్న అంతరాత్మని, మనలోనే ఉన్న ఆత్మసూర్యుని మనం తెలుసుకుంటే ఈ శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుస్తుంది. అలాగే మన సూర్య నమస్కారాలు పెట్టేటప్పుడు ఏంటి 12 ఉంటాయి కదా, ద్వాదశ సూర్య నమస్కారాలు అంటారు. అవి ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క బొచ్చులో ఒక్కొక్క దేవుని స్మరిస్తూ పెట్టుకోవాలన్నమాట. అవి ఏంటంటే ఒక దాంట్లో సూర్యనారాయణమూర్తి మంత్రం అన్నమాట. హ్రీం హ్రాం ఓం హ్రీం హ్రాం. ఓం అన్నది విశ్వమంత్రం, అది యూనివర్సల్. హ్రాం హ్రీం అన్నవి మొత్తానికి ఆ ఆకారానికి సంబంధించినవి.
ఇవన్నీ కూడా సూర్యుని యొక్క మంత్రాలు అన్నమాట. ఫస్ట్ మంత్రం ఏంటి చెప్తానంటే, సూర్యుని రకరకాల పేర్లతో పిలుస్తారు. సూర్యుడికి 12 పేర్లు ఉంటాయి కదా. మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూష్ణు, హిరణ్యుడు, మరీచుడు, ఆదిత్యుడు, సవిత్రుడు, అర్కాయుడు, భాస్కరాయుడు. సో భాస్కరుడు అంటున్నాం కదా. మొత్తం 12 పదాలు ఉంటాయి సూర్యుడికి. వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ మనం ధ్యానం చేసుకోవచ్చు. లేకపోతే మనకు వస్తే రోజు సూర్యుడు ఎదురకుండా అవి పంచుకుంటూ అవి దండం పెట్టుకుంటూ ఒక్క 5 మినిట్స్ ప్రతిరోజు సూర్యుడిని చూస్తే మనకు వచ్చి జబ్బులన్నీ, నేత్ర సంబంధమైన రోగాలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. సైట్ ప్రాబ్లమ్స్ అవి ఎన్నో కూడా పూర్తిగా పోతుంటాయి. అందులో సూర్యుడిని మనం 12 రకాలుగా పూజించవచ్చు అన్నమాట. హ్రాం మిత్రాయ నమః, దానికి ఓం జోడించుకొని ఓం హ్రాం మిత్రాయ నమః అనుకోవాలన్నమాట. అలాగే ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రూం సూర్యాయ నమః, ఓం హ్రైం భానవే నమః, ఓం హ్రౌం ఖరాయ నమః, ఓం హ్రః పూష్ణే నమః, ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః, ఓం హ్రీం మరీచయే నమః, ఓం హ్రూం ఆదిత్యాయ నమః, ఓం హ్రైం సవిత్రే నమః, ఓం హ్రౌం అర్కాయ నమః, ఓం హ్రం భాస్కరాయ నమః అని చెప్తారు. ఇలాగా రథసప్తమి రోజుల్లో అర్క అంటే జిల్లేడాకు అన్నమాట. జిల్లేడాక, చిక్కుడాక ఏదో ఆకుతో చేస్తారన్నమాట. అర్కాయ నమః, అది తల మీద పెట్టుకొని స్నానం చేయాలని చెప్తుంటారు కదా. అర్కాయ నమః జిల్లేడాకు అన్నమాట. సో ఈ రకంగా మనం ఆదిత్యుని జస్ట్ పూజ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మన ఇష్టమే ఏదైనా సరే. అలాగే ఆదిత్య హృదయం కూడా ఉంటుంది. ఆదిత్య హృదయంలో శ్లోకాలన్నీ చదువుకోవచ్చు, ఏదైనా సరే. మనలో ఉన్న ఆత్మసూర్యుడిని మనం తెలుసుకునే మార్గమే ధ్యానం. ఈ ధ్యానం ద్వారా మనలో ఉన్న ఆత్మసూర్యుడిని మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి పండగ పర్వదినాల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మన సృష్టిలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నమాట పండగ రోజుల్లోని, పౌర్ణమి రోజుల్లోని, ఏకాదశి ముందు రోజు, అలాంటి రోజుల్లో పౌర్ణమి అమావాస్యకి ప్రతి ముందు రోజు, త్రయోదశి, చతుర్దశి అంటాం కదా, ఆ ముందు రోజు. మొత్తానికి ఏదైనా పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు. అప్పుడైతే మనకి అలా ఉంటుందో, ఆ ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మధ్యన పౌర్ణమి వస్తుంది. సో ఆ 7 రోజులు కాకుండా ఇలాంటి పర్వదినాల్లో కూడా, అంటే మన పండుగ రోజుల్లోని రథసప్తమికేటి, వినాయక చవితికేటి, దేవీ నవరాత్రులప్పుడేటి, సో భూమి మీద ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పర్వదినాల్లో మనకి 3,00,00,000 మంది దేవతలు ఉంటారు కదా. 3 కోట్ల మంది, 33 కోట్లు, 3 కోట్లు, మొత్తానికి ఎంతమంది దేవతలు ఉంటారు. ఆ దేవతలందరూ కూడా, వాళ్ళని మనం తదాస్తు దేవతలు అంటాం. వాళ్ళందరూ కూడా సాయంకాలం
ఇంచుమించు బ్రహ్మముహూర్తం కాదు, సంధ్యా సమయం అప్పుడు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారనమాట. అందుకని ఆ టైంలో మనం సాయంకాలం సంధ్యాదీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. మార్నింగ్ ఎలాగ పూజ చేస్తారు, చాలా సంధ్యాదీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అదే ప్రదోషకాలం అంటారు కదా, ఆ టైం అప్పుడు పెట్టుకోవడం. ఈ సూర్యుడు ఎప్పుడు 7 గుర్రాల మీద వస్తాడు, మన సప్తాశ్వ రథమారూఢం. ఆ 7 గుర్రాలు కూడా మనలోని 7 చక్రాలని, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం ప్లస్ 1 సహస్రార చక్రం అంటారు. కాకపోతే చక్రం కాకపోతే స్థితి. ఆ 7 గుర్రాలని దాటుకుంటూ ఎప్పుడైతే వెళ్ళామో, మనలో ఉన్న షట్చక్రాలని ఎప్పుడైతే దాటామో మనము చక్కగా సహస్రార స్థితికి చేరగలం అన్నమాట. అందుకే 7 కొండల మెట్లు ఉంటాయి, 7 కొండలు ఎక్కాలంటారు. అలాగే సూర్యుడు కూడా సప్తాశ్వాలు ఉన్నారు. సో ఏదైనా సరే మనలో ఏముందో బయట కూడా అదే ఉంది. బయట ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. మనలో అంటే మన శరీరంలో, మన అంతరంలో ఏది ఉందో బాహ్యంలో కూడా అదే ఉంది. ఈ బాహ్యాన్ని అంతరాన్ని సమం చేయడమే ధ్యానం. మన అంతరంలోనే ఉంటుంది మనస్సు, శరీరం బయటకు ఉంటుంది. మనస్సు, బుద్ధి, ఆత్మ అవన్నీ కూడా మన అంతరంలోనే ఉంటాయి. అందుకని అంతరంలో ఉన్న సూర్యుడిని, అలిశానగ్ని, మన ఆత్మసూర్యుడిని మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో మనం బాహ్యంగా కూడా మంచి స్థితిలో ఉండగలము. అదే చెప్తున్నారు, అంతరంలో సూర్యుని యాక్టివేట్ చేసుకోవడం అంటే అదే అన్నమాట. ఇక్కడ సూర్యనారాయణ గురించి ఒక ప్రార్థన ఉంది, అది చదువుతాను. అది వింటూ కూడా ధ్యానం చేసుకోండి. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. అంటే ఈ సూర్యనారాయణమూర్తి ఎలాగో ఉదయిస్తున్నాడో, ఉదయించేటప్పుడు ప్రతి చెట్టు మీద, పుట్ట మీద, ప్రతి దాని మీద ఉంటాడు, ప్రతి చెట్టులోనూ ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ కూడా పొన్న పువ్వుల మీద కూడా ఉన్నావు నువ్వు సూర్యనారాయణమూర్తి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఉదయిస్తూ బాలుడు ఉన్ని పువ్వు ఛాయ, ఉన్ని పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఉన్ని పువ్వు మీద నీవు ఉగ్రరూపం చూపిస్తున్నావా అని చెప్తున్నారు అన్నమాట. ఉగ్రరూపం అంటే పొడి ఛాయ అంటే ఎరుపు రంగులో ఉంటాడు. అక్కడ సూర్యనారాయణమూర్తి ఎర్రగా ఉంటాడు. గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకన్నె పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మూడు జాముల బాలుడు మొలగ పువ్వు ఛాయ, మొలగ పువ్వు మీద ముచ్చంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ.
వాలుచు బాలుడు వంగపండు ఛాయ, వంగపండు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. కృంగుచు బాలుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఉదయిస్తున్న సూర్యుడి దగ్గర నుంచి ఏ ఏ స్టేజ్లో ఎన్ని రకాలుగా ఉంటారో లాస్ట్కి మనకి సూర్యుడు మనకు తెలుసు కదా, ఉదయం తూర్పు నుంచి ఉదయించుకుంటూ సాయంకాలం పడమటికి వెళ్ళిపోతాడు అని చెప్తారు. కాకపోతే సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, ఒక్క దగ్గరే ఉంటాడు. కాకపోతే మన భూమి మట్టుకు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల మనకి ఉదయం అయితే ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళకి నైట్ అవుతుంది. సో సూర్యుడు తిరగడం వల్లకే మనకి ఈ దశలన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఉదయిస్తున్న ఉదయం పూట ఒకలా ఉంటాడు, అలాగే మధ్యాహ్నం పూట ఒకలా ఉంటారు, అలాగే సాయంకాలం ఒకలా ఉంటారు. మొత్తానికి సూర్యుడే ప్రతిరోజు కూడా అలా మారుతూ ఉంటారు. అలాగే మన జీవితాలు కూడా ఉదయిస్తుంది, అలాగే మధ్యాహ్నం బాగా వికసిస్తాము, తర్వాత మళ్ళీ మనకి ముగింపు వస్తుంది, జీవితం కూడా ముగింపు వస్తుంది. ముగింపు అయిపోయిందనేసి అనుకోకూడదు, మళ్ళీ తెల్లవారు మళ్ళీ ఉదయిస్తాము అనేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ రకంగా మనకి చెప్తున్నారనమాట. మనం ఎప్పుడు కృంగిపోవడం, మనకి సూర్యుని చూసి శక్తి పెరగాలి. సూర్యుడు ఈరోజు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తున్నాడు. అలాగే మనకి కూడా చావు అన్నదే లేదు, మనకి ఎప్పుడు కూడా పుట్టుకుంటానే ఉంటుంది. సూర్యునిలాగా మనం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాము. మనం ఎప్పుడైతే పుట్టామో, ఎప్పుడైతే ఉదయించిన తర్వాత కూడా సూర్యుడు ఎలాగైతే రంగులు మార్చుకుంటూ ఆయన కాంతి అలా పంచుకుంటూ వెళ్తున్నాడో మనము కూడా అలాగే ఉదయించాలి. అలాగే జీవితం అంటే అదే, జీవించాలి, ఆ జీవితాన్ని వికసింపజేసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి, ముగించాలి అని చెప్తున్నారు అన్నమాట. మన జీవితాన్ని కూడా చూస్తే అచ్చు సూర్యనారాయణమూర్తిలాగే మన జీవితం కూడా ఉదయించాలి. మధ్యాహ్నం అప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు, మంచి రౌద్రంగా ఉంటాడన్నమాట. అలాగే మనం కూడా మన జీవితంలో మంచి స్థితిలో ఉండగలగాలి. ఉదయించినట్టే ఉదయిస్తున్నప్పుడే కాకుండా అలాగలా పెరిగి అంటే మనం జీవితంలో, సమాజంలో ఏంటి, ఆధ్యాత్మికంగా ఏంటి, ఏ రకంగా మన జీవితం కూడా మంచిగా అభివృద్ధి చెంది అప్పుడు మన జీవితాన్ని మనం ముగించుకోవాలి. అంతేగాని మన జీవితాన్ని ఎప్పుడూ కూడా మనం మధ్యలో ముగించుకోకూడదు. సూర్యుని చూసి మనం ఎప్పుడు ఉత్తేజితం చెందాలి అని చెప్తున్నారన్నమాట. ఈ రకంగా మనం ధ్యానం సూర్యనారాయణమూర్తి గురించి, ఈరోజు రథసప్తమి కదా, అందుకని ఈ సూర్యనారాయణమూర్తి నీ గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటే మన జీవితాల్లో కూడా, మన జీవితం కూడా సూర్యుడు ప్రకాశించినట్టు మన జీవితాల్లో కూడా వెలుగులు ప్రకాశిస్తాయని అనుకుందాం. సో ఈ ధ్యానం ఇలా కంటిన్యూ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.